మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం రోజు సాయంత్రం 7 గంటల్లోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి, చాలు సర్వ కష్టాలు పోతాయి. ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. తిరిగిలేని యోగం కలుగుతుంది. తులసి చెట్టులోని మట్టితో రహస్యంగా ఇలా చేయటం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లోని కష్టాలు బాధలు అన్నీ పోతాయి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. గురువారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి. తులసి చెట్టు అందరి ఇళ్లల్లో ఉంటుంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్ని సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యమునిస్తుంది. తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణములు చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు రాజు రాణిలకు లేక పార్వతీదేవి వరంతో పుట్టిన ఒక యువరాజు కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా ఒక రాజు రాణి ఉండేవాళ్ళు. వాళ్లకు పిల్లలు లేరు. రాణి రోజు తమ ఉద్యానవనానికి పోయినప్పుడు అక్కడ ఉన్న పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఉండేది. చివరికి పార్వతీదేవి కరుణించింది. ఆమెకు ప్రత్యక్షమే నీకు ఒక కొడుకు పుడతాడు, అతనికి ఒక వరం ఉంటుంది, 12 ఏళ్ళు వచ్చాక అతను నన్ను తలుచుకొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అదృశ్యమైపోతుంది. పార్వతీదేవి చెప్పినట్లుగానే కొన్నాళ్లకు రాణి గర్భం ధరించింది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రాజు. నెలలు నిండగానే ఆమెకు ఒక మగపిల్లవాడు పుట్టాడు. రాజు రాణిల ఆనందానికి హద్దులు లేవు. యువరాజు పుట్టినందుకు రాజ్యమంతటా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. రాణి తన కొడుకును రోజు ఉద్యానవనానికి తీసుకుని వెళ్ళి అక్కడ తాజాగా ఊరిన నీటితో స్నానం చేయించేది. ఒక రోజున ఆమె పిల్లవాడికి స్నానం చేయించాక వాడిని ఒడిలో పడుకోబెట్టుకొని అక్కడే నిద్రలోకి జారింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు దుర్మార్గుడైన వంటవాడు ఒకడు. వాడు మెల్లగా రాణి దగ్గరకు వచ్చి ఆమె ఒడిలోని పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోయి ఏదో రహస్య ప్రదేశంలో దాచిపెట్టేశాడు. ఆ పైన వాడు కోడి రక్తం తీసుకొచ్చి రాణి చీరకు పూసి రాజు దగ్గరకు పరిగెత్తాడు. ప్రభు, రాణిగారు నేనెంత చెప్పినా వినలేదు. రాజకుమారుడిని తేడేలుకు ఆహారంగా వేసేశారు అని దొంగ ఏడుపులు ఏడ్చాడు.
రాజు వెళ్ళి చూసేసరికి ఏముంది, రాజకుమారుడి జాడలేదు. రాణి చీర మీదంతా కూడా రక్తపు మరుగులు. రాణి ఎంత చెప్పినా వినలేదు రాజుగారు. ఆమెను కఠినంగా శిక్షించమని ఆజ్ఞాపించి తను బాధగా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. దుర్మార్గుడైన వంటవాడు, రాజ్యపు మంత్రులు కుమ్మక్కై రాణికి కఠిన కారాగార శిక్ష విధించి ఆమెను ఒక చీకటి గదిలో బంధించారు. ఆమెకు భోజనము నీళ్లు ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతుంది అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ పక్కన చెట్టు మీద ఉన్న పావురాలు రెండు ఆమె పరిస్థితిని చూసి జాలిపడి ఆమెకు రోజు ఆహారము నీళ్లు తెచ్చి ఇవ్వసాగాయి. ఆమె ఆశలన్నీ కూడా తన కొడుకు పైనే పెట్టుకొని ఏనాటికైనా మంచి రోజులు వస్తాయిలే అని బ్రతుకుతూ ఉన్నది. ఇక రాజకుమారుడు వంటవాడి ఇంట్లోనే అనామకుడుగా పెరగసాగాడు. వంటవాడు వాడిని తమ ఇంట్లో పనిమనిషిగా పెట్టుకొని వాడి చేత అన్ని పనులు చేయించేవాడు. యువరాజుకు వాడు చదువు కూడా నేర్పించలేదు. అయితే అడవిలో గొర్రెల్ని మేపుతూ యువరాజు తనంతట తానే చాలా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అలా వాడికి 12 ఏళ్ళు వచ్చాక ఒక రోజున అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక పాడుబడిన ఉద్యానవనం కనిపించింది. అందులో పార్వతీదేవి విగ్రహం ఉంది. ఆ అనామకుడు పార్వతీదేవి విగ్రహం ముందు మోకరిల్లి, తల్లి, నాకు తోడు నీడగా ఉండేటట్లు ఎవరైనా నేస్తాన్ని ఇవ్వు అని కోరుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణం తనంత వయసులోనే ఉన్న ఒక అమ్మాయి అక్కడికి నడుచుకుని వచ్చింది. ఆమె సహాయంతో యువరాజు చదువు నేర్చుకోవటమే కాక అనేక విద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు. మొదట్లో వాళ్ళ స్నేహాన్ని వంటవాడు అస్సలు పట్టించుకోలేదు. కానీ యువరాజు బలం పెరుగుతున్న కొద్దీ వాడికి భయం పట్టుకున్నది. యువరాజుకు నిజం ఎక్కడ తెలిసిపోతుందో, తన తండ్రిని ఎక్కడ కలిసి తనకు ఎదురు తిరుగుతాడో అని వాడు ఇప్పుడే యువరాజును చంపేయాలి అని నిశ్చయించుకున్నాడు. ఈ పనిని యువరాజు స్నేహితురాలికే అప్పగించాలనుకున్నాడు వాడు. అందుకని వాడు ఆమెను ఒక రోజున బెదిరించి మారు మాట్లాడకుండా యువరాజును చంపేయమని ఆదేశించాడు. యువరాజును నువ్వు చంపకపోతే ముందుగా నిన్ను, ఆ పైన యువరాజును నేనే ఎలాగైనా సరే చంపేస్తాను అనేసరికి ఆ పాపకు భయం వేసింది. ఆమె తెలివిగా అందుకు ఒప్పుకున్నట్లుగా నటించి ఆ సంగతి యువరాజుకు చెప్పేసింది. మరునాడు వంటవాడు వచ్చేసరికి ఆమె ఒక మేక గుండెను, నాలుకను ఒక పళ్ళెంలో పెట్టి ఉంచి అవి యువరాజువే అన్నట్లు చూపించింది వాడికి. తన అడ్డు తొలగిందని వాడు చాలా సంతోషపడి బాగా సారాయి త్రాగి ఆ మత్తులో తను చేసిన తప్పులన్నీ కూడా చెప్పేశాడు ఆమెకు. ఇదంతా చాటు నుండి ఉన్న రాజకుమారుడు పార్వతీదేవిని తలుచుకుని, ఇన్ని తప్పులు చేసిన ఈ దుర్మార్గుడు ఇకపైన నల్ల కుక్కగా మారి బంగారు గొలుసు వేసుకొని నిప్పులు తింటూ జీవితమంతా కూడా మనిషి చెప్పు చేతల్లో బ్రతకాలి అని కోరుకున్నాడు. తక్షణం వంటవాడు కుక్కగా మారిపోయాడు. ఆ పైన యువరాజు తన తండ్రిని కలుసుకుని తనెవరో చెప్పాడు. మొదట్లో అతన్ని నమ్మని రాజు అతను ఆధారాలు చూపించేసరికి ఒప్పుకోక తప్పలేదు. ఆ పైన వాళ్ళంతా కొన ఊపిరితో ఉన్న రాణిని చేర విడిపించి కాపాడారు. అటు తర్వాత రాకుమారుడు రాజయ్య తన స్నేహితురాలి సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. వీడియోలోకి వస్తే తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది. గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంతా తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి. అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని తెచ్చుకోండి. పూజలు చేసే తులసి చెట్టు మట్టికే మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి. ఆ తర్వాత ఆ మట్టిలో చిటికెడు పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి. చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది. దానికేమీ పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి 3 వత్తులతో దీపం వెలిగించండి. ప్రమిదల్లోనే 7 గురువారాల పాటు దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించినప్పుడు నాకు ఉద్యోగం రావాలి, పెళ్ళి కావాలి, కష్టాలు పోవాలి, అప్పులు తీరాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా 7 గురువారాలు దీపం వెలిగించండి. మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికి ఉంది కనుక తులసి మట్టితో చేసిన ఈ ప్రమిదలో 7 గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి, కోరికలు నెరవేరుతాయి. 7 వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో పడవేయండి. ఈ పరిహారాన్ని రాత్రి 7 లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి, సర్వ కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కనకవర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి.
రేపు గురువారం రాత్రి 9 లోపు లవంగంతో ఇలా చేస్తే చాలు, రాత్రికి రాత్రే ధనవంతులైపోతారు. ధనం విపరీతంగా వస్తుంది, డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, దరిద్రం పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు చూసినా ధనం లేదని బాధపడేవారు, ధనం నిలవటం లేదని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు పోతాయి. డబ్బుకు లోటు అనేది రాదు, చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి, చెడును తొలగిస్తాయి. లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది. లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి. లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి. ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది. లవంగాలను వంటలలో అధికంగా వాడుతారు. ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడుతారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్ని విశిష్టతలు కలిగిన లవంగాలతో గురువారం రోజు రాత్రి 9 గంటల్లోపు ఒక పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గురువారం రోజు లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తోంది. లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు. ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో వారు గురువారం రోజు ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి. ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి. తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి. ధూపం పొగను ఇంట్లో ప్రతి మూలా చూపించండి. ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు. గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 9 లోపు ఎప్పుడైనా సరే ఇలా ధూపం వేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో కూడా ఒక లవంగాన్ని వేయండి. ఇలా ప్రతి గురువారం చేయండి. కనీసం 11 గురువారాల పాటు అయినా సరే చేశారంటే మీకు ఉన్న డబ్బు సమస్యలు పూర్తిగా పోతాయి. ముందు ఒక గురువారం ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ రోజుకే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది, మార్పు కనిపిస్తుంది. అలా మార్పు కనిపిస్తేనే మీరు ఈ పరిహారం చేయండి. మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చేయండి, లేదంటే లేదు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా గురువారం రోజు ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పరిహారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకోండి. ఒక్క రోజులోనే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.